అన్న నమస్తే. ఏం పేరు? సాయి చరణ్ అన్న. సాయి చరణ్. ఏం చేస్తుంటావు అన్న? ఫ్రూట్స్ వ్యాపారం. ఫ్రూట్ వ్యాపారం. ఇది అక్కడ? ఆ. ఓకే, ఎట్లా ఉంది బిజినెస్? పర్లేదు మాదిరిగా ఉందన్న. మాదిరిగా. ఎంత వస్తుంటుంది రోజుకి? రోజుకు 500 వస్తాను. 500 వస్తుంది. ఎక్కడ ఉండేది మీరు? కొత్తపేట. కొత్తపేట. ఇది ఏలూరు కిందకి వస్తుందా? నా ఏలూరు కింద. ఓకే అన్న, మరి ఎట్లా ఉంది మరి ఏలూరులో తాజా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 5 సంవత్సరాల ముందు ఎలక్షన్స్ వచ్చినాయి, గవర్నమెంట్ మారిపోయింది. సో మరి ఎట్లా ఉంది గవర్నమెంట్ పాలన ఎట్లా అనిపిస్తుంది? నాకైతే పెద్ద నచ్చలేదు అన్న. నచ్చలేదు. ఓకే. చిన్న చేప. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన కూడా చూస్తున్నారు మీరు. సో ఎట్లా ఉండేది? అప్పుడు చాలా బాగుండేది. వ్యాపారం కూడా బాగా నడిచేది, కొద్దిగా బేరలు కూడా బాగుండేది. ఓకే. సో మరి ఇప్పుడు జగన్ పాలనలో ఉచిత పథకాలు ఇస్తున్నారట, మరి ఏమైనా అందుతున్నాయా? వస్తున్నాయి అన్న, అలాగే లైట్గా వస్తున్నాయి. ఓకే. సో మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది ఏలూరు మరి? ఏలూరు అయితే బాగానే అభివృద్ధి అయింది. డివైడర్లు వేసారు, లైటింగ్ వేసారు, అంత అభివృద్ధి బాగానే ఉంది. ఏంటంటే సామాన్యుడికి అయితే లేదు, బేరాలు అయితే రోడ్డు మీద బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ విద్యా వైద్యం పరంగా ఎట్లా ఉంది మరి? ఇక్కడ ఏమైనా హాస్పిటల్ స్కూల్స్ కట్టించేలా ఎట్లా ఉంది? హాస్పిటల్ అయితే గవర్నమెంట్ అసలు బాగా చూస్తున్నారు. ఇదివరకు మీద ఇప్పుడు బాగా పట్టించుకుంటున్నారు. ఓకే. సో మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో ఇక్కడ టీడీపీ కూటమి నుండి ఒక అభ్యర్థి నిలబడుతున్నారు, అటు వైఎస్ఆర్సీపీ నుండి ఒక అభ్యర్థి నిలబడుతున్నారు. సో ఎవరు గెలిచేటట్టుంది ఇక్కడ? ఇక్కడైతే 90% టీడీపీ అన్న. టీడీపీ గెలుస్తుందా? ఎవరన్నా అభ్యర్థి తెలుసా పేరు? అదే చంటి గారు, బయట చంటి గారు. అది ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీగా మహేష్ కుమార్ యాదవ్ అని పోటీ చేస్తున్నాడు. ఐడియా లేదన్న. ఇప్పుడు పేరైతే వినలేదా? నువ్వు చెప్పడమే అన్న. సో వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, ఇటు టీడీపీ కూటమి నుండి మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. ఓకే. సో ఎంపీ ఎలక్షన్స్ లో ఈ ఇద్దరు ఎవరు గెలిచేటట్టుంది మరి? అదే నువ్వు చెప్పావు, టీడీపీ తరఫున ఆయన గెలుస్తున్నాం. ఎందుకు అంటే ఒకసారి అది చూసాం, ఆయన మళ్ళీ ఈసారి టీడీపీ గెలిపిద్దాం ఒక ఆశ. మార్పు అయితే వద్దాం ఒకసారి. కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరు? రామనాయుడు. నాయుడు గారు. ఏం చేస్తుంటారు నాయుడు గారు? రిక్షా పని. రిక్షా పనేనా? ఓకే. ఎట్లా ఉంది మరి రిక్షా పని? వస్తుందా గిరాకీ? ఏం అసలు కిరాయిలు లేవు. కిరాయిలు లేవా? ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? మీరు ఎక్కడ ఉండేది? ఇక్కడ అశోక్ నగర్లోనా? ఓకే, ఏలూరే. ఓకే బాబాయ్, మరి ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా జగన్ పాలన చూస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇది ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు మరి? ఆలోచిస్తున్నాం, వాళ్ళకి వేయాలని ఆలోచిస్తున్నారు. అది. మరి పాలన నచ్చుతుందా జగన్ గారి? బాగుంది. అందుతున్నాయి పథకాలు? అంత ఏమందుతున్నాయి? రైతు వారి డబ్బులు సంవత్సరానికి వేస్తారు. రైతు డబ్బులు పడుతున్నాయి. ఓకే. కానీ అంటే ఇప్పుడు రైతుల వడ్లు కొంటలేరు, డబ్బులు లేట్గా పడుతున్నాయట కదా, నిజమేనా? డబ్బులు పర్లేదు, ఇప్పుడు పర్లేదు. సరే. పెన్షన్లు వస్తుందా మరి? పెన్షన్ రావట్లేదు. ఎందుకు? ఇంకా 60 దాటాలంటే. అచ్చా, నీ ఏజ్ కాలేదా? ఓకే ఓకే ఓకే. సో మరి మీ ఏరియాలలో నీళ్లు, కరెంటు, రోడ్ల సమస్య ఎట్లా ఉంది? అవన్నీ బాగానే ఉందా? ఓకే. సో మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అటు టీడీపీ కూటమి నుండేమో మహేష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుండేమో సునీల్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరు ఎవరు కొట్టేద్దామంటారు? ఆలోచిస్తాను, ఇంకా ఏం చెప్పలే. నీకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఉన్న చంద్రబాబు పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్ పాలన బాగుందా? బాగానే చేసాడు. జగన్ కూడా బాగానే చేసిందంటారు, అంతేనా? నాయుడు గారు తెలివిగా మాట్లాడుతాడు. అవునండి, చేసింది మరి బాగానే చేసింది, అంతే అంటారు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.